హాయ్ గైస్, ఈ వీడియోలో మనం బ్రేక్ కీవర్డ్ గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. ఈ బ్రేక్ అనేది లూప్ బ్రేకర్ అనమాట. సో దీన్ని మనం ఓన్లీ ఇన్సైడ్ లూప్స్ మాత్రం ఆడగలం. దీన్ని లూప్ కోసమే డిజైన్ చేశారనమాట. సో దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అలానే ఏ టైంలో వాడాలి అనేది కూడా ఉందన్నమాట. మనం బ్రేక్ కీవర్డ్ అనేది ఫర్ లూప్లో వాడచ్చు, ఫర్ ఈచ్లో వాడచ్చు, వైల్ లూప్లో వాడచ్చు, అలానే డూ వైల్ లూప్లో వాడవచ్చు అనమాట. సో దీన్ని వాడినప్పుడు ఏమవుతుందంటే, లెట్ us see, దిస్ ఇస్ అ సింపుల్ ప్రోగ్రామ్ గైస్. సో ఇక్కడ స్విచ్ కేసు ఉంది. సో స్విచ్ కేసులో మనకి బ్రేక్ కీవర్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ బ్రేక్ కీవర్డ్ ఏం చేస్తుందంటే, ఈ కేస్ 1 అనేది ఇక్కడ మనం 2 అనేది పాస్ చేస్తున్నాం. 2 అనేది ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఈ కేసులో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ బ్రేక్ కీవర్డ్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మనకి ఈ బయటికి తీసుకొచ్చేస్తుంది అనమాట. సో బ్రేక్ కీవర్డ్ అనేది దానికోసం ఉపయోగపడుతుంది. మీరు వితౌట్ బ్రేక్ స్విచ్ కేస్ అనేది వాడలేరు. సో వాడారనుకుంటే మీకు ఈ విధంగా ఎర్రర్ అయితే వస్తుంది. అయితే మనకు గో టు స్టేట్మెంట్ కూడా స్విచ్ కేసులో వాడచ్చు. దాని గురించి కూడా నేను సపరేట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇక్కడ మనకి ఇది మనం ఫర్ ఈచ్ లూప్ కానీ ఫర్ లూప్లో కూడా వచ్చు. ఫర్ ఈచ్లో ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ మనకి ఏదైనా ఒక సమ్ సర్టెన్ కండిషన్ మీద కొంత డేటా అనేది మీరు ప్రాసెస్ చేయకూడదు. సపోజ్ ఇక్కడ నెంబర్ అనేది 3 ఉన్నప్పుడు దాన్ని మీరు ప్రింట్ చేయకూడదు. మిగతా అన్నీ కూడా మనం ప్రింట్ చేస్తుంటాం. సో ఈ విధంగా మీకు ఎంప్లాయీ డేటా కానీ వేరే ఏదైనా డేటా కానీ ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఆ కండిషన్లో ఉన్న రికార్డ్స్ మాత్రం మీరు ప్రాసెస్ చేయకూడదు అనుకున్నప్పుడు మీరు బ్రేక్ స్టేట్మెంట్ అనేది వాడచ్చు అనమాట. లేదంటే ఒక రికార్డ్ మీరు ఫైండ్ అవుట్ చేశారు, ఆ రికార్డ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రిమైనింగ్ థింగ్స్ అనేది మీరు ఎగ్జిక్యూట్ చేయదలుచుకోలేదు. సో మీరు లూప్ నుంచి బయటికి రావాలనుకున్నారు. సో అట్లాంటి టైంలో మీకు ఈ బ్రేక్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకి నెంబర్ =3 అని అయినప్పుడు ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది డైరెక్ట్గా ఇక్కడికి బయటకు వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ స్టేట్మెంట్. సో ఇది లూప్ ఎండింగ్ యాక్చువల్లీ. సో ఇక్కడికి వచ్చేస్తుంది. సో మనకి అలాగే ఫర్ లూప్లో కూడా, సో ఫర్ లూప్ ఉందనుకోండి, ఫర్ లూప్లో ఇది నెస్టెడ్ లూప్ యాక్చువల్లీ. సో పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. సో మనం బ్రేక్ స్టేట్మెంట్ ఎక్కడ వాడతాం? i = 1, j = 1 అయినప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ అనేది బయటకు వచ్చేసేయాలి డైరెక్ట్గా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఓన్లీ ఇన్నర్ లూప్, మనం ఏ లూప్కి అయితే పెట్టామో ఈ లూప్కి పెట్టాం కదా, సో ఈ లూప్ నుంచి మాత్రమే బయటకు వస్తుంది, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో రిమైనింగ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం కంప్లీట్గా ఈ 2 లూప్ నుంచి బయటకు రావాలంటే ఒకే బ్రేక్తో పని అవ్వదు. సో డెఫినెట్గా మనం ఇక్కడ కూడా ఒక కండిషన్ పెట్టుకొని బ్రేక్ వాడాలి, లేదంటే గో టు స్టేట్మెంట్ మీద డిపెండ్ అవ్వాలి, లేదంటే రిటర్న్ అనే కీవర్డ్ ఉంటుంది. సో రిటర్న్ అనే కీవర్డ్ ఏంటంటే కంప్లీట్గా మెథడ్ నుంచి బయటకు రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అయితే మనం బ్రేక్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బ్రేక్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేద్దాం, ఎలా వర్క్ అవుతుందో కూడా చూద్దాం గైస్. ఇదే ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో స్విచ్ కేసులో కండిషన్ మనం ఏదైతే వాల్యూ పాస్ చేసామో ఆ వాల్యూకి సంబంధించిన కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుందనో చూద్దాం. ఇక్కడ డే అనేది 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 ఎక్కడుంది? ఈ కేసులో ఉంది. సో కేస్ 2 ఇక్కడికి వచ్చేసింది. దీన్ని ప్రింట్ చేసి ఈ బ్రేక్ అనే కీవర్డ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డైరెక్ట్గా మనకి ఈ బ్లాక్ నుంచి, స్విచ్ నుంచి బయటకు వచ్చేసింది అనమాట. సో అలాగే ఇక్కడ ఫర్ లూప్ ఉంది. సో ఫర్ లూప్లో కూడా మనకి నంబర్ అనేది 1 ఉన్నప్పుడు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు కాబట్టి మనకి బ్రేక్ కీవర్డ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ మనకి ప్రింట్ అవుద్ది. సో అలాగే 2 కూడా ఇక్కడ ప్రింట్ అవుద్ది. ఇప్పుడు నెంబర్ 3, సో నెంబర్ 3 ఉన్నప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఈ బ్రేక్ కీవర్డ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, డైరెక్ట్గా ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది మనకి. సో ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఈ లూప్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసింది. సో నెస్టెడ్ లూప్ చూసినట్టయితే, నెస్టెడ్ లూప్లో i = 0 నౌ, i = 1, j = 1 ఉన్నప్పుడు మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో j 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కానీ మనకి i అనేది 1కి రాదు. i = 0. సో ఇప్పుడు చూడండి, i = 1, j = 0. సో ఇప్పుడు మనకు బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ఇటరేషన్లో j = 1, i = కూడా 1. ఇప్పుడు ఏమవుతుంది? ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఈ బ్రేక్ కీవర్డ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్రేక్ కీవర్డ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది? ఈ ఫర్ లూప్ నుంచి మాత్రం బయటకు వచ్చింది అనమాట. ఈ ఫర్ లూప్ నుంచి మాత్రం బయటకు వచ్చింది, బయట ఫర్ లూప్ నుంచి మనం బయటికి రాలేదు. సో
కంప్లీట్గా ఈ ఫర్ లూప్ నుంచి కూడా మీరు బయటకు రావాలనుకోండి, మీరు ఇక్కడ ఇంకొక బ్రేక్ అనేది వాడాల్సి ఉంటుంది అనమాట. సి ఇఫ్ సేమ్ కండిషన్ వాడదాం. సో లేదంటే ఇక్కడ ఒక లేబుల్ పెట్టుకోవచ్చు, బూలియన్ ఈజ్ ఎగ్జిట్ ఈక్వల్ టు ఫాల్స్. డిఫాల్ట్గా ఫాల్స్ ఇస్తున్నాను. సో దీన్ని ఏం చేస్తామంటే ఈక్వల్ టు ట్రూ. సో ఇక్కడ మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి సో ఇదే స్టేట్మెంట్ ఇక్కడ కూడా మనం రన్ చేద్దాం. సో దీన్ని బేస్ చేసుకొని సో కంప్లీట్గా రెండు ఫర్ లూప్స్ నుంచి మీరు బయటికి రావాలి అనుకున్నప్పుడు ఈజ్ ఎగ్జిస్ట్ లేదంటే ఇది ఈజ్ బ్రేక్ అని పెడదాం అనుకోండి. ఈజ్ బ్రేక్. సో ఈజ్ బ్రేక్ అనేది ట్రూ అయినప్పుడు ఇక్కడ ఇంకొక బ్రేక్ స్టేట్మెంట్ పెట్టాం అనుకోండి, రెండింటి నుంచి బయటకు వచ్చేస్తాం అన్నమాట ఇప్పుడు. సో దీన్ని మనం పైకి తీసుకెళ్దాం. సో ఇప్పుడు i ఈక్వల్ టు 1 రన్ చేసామనుకోండి, j ఈక్వల్ టు 0. సో F5 కొడదాం. సో ఇప్పుడు చూసినట్టయితే i ఈక్వల్ టు 1, j ఈక్వల్ టు 1. సో ఇది ట్రూ అయింది కాబట్టి కిందకు వచ్చాము. ఈ లేబుల్ని కూడా మనం ట్రూగా మారుస్తున్నాం. ట్రూగా మార్చిన తర్వాత మనకి ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసాం. సో మనం బ్రేక్ వాడినప్పుడు ఏదైతే ఇన్నర్ మోస్ట్ లూప్ ఉంటుందో ఆ లూప్ నుంచి మాత్రమే బయటకు వస్తుంది. అంటే ఏ లూప్కి అయితే మనం బ్రేక్ వాడామో ఆ లూప్ నుంచి మాత్రమే బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఈ లూప్కి మాత్రం వాడాం కాబట్టి ఈ లూప్ నుంచి బయటకు వచ్చింది. సో మీరు రెండు నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు ఒక లేబుల్ కానీ ఏదన్నా మెయింటైన్ చేసుకొని దాని నుంచి కూడా మీరు బయటికి రావచ్చు అనమాట. సో ఇప్పుడు రెండు ఫర్ లూప్స్ నుంచి బయటకు వచ్చిందనమాట. సో నాట్ ఓన్లీ దిస్, మనం గో టు స్టేట్మెంట్ మీద కూడా డిపెండ్ అయ్యి డైరెక్ట్గా ఈ రెండు లూప్స్ నుంచి బయటికి కూడా రావచ్చు. సో అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం గైస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ఇందులో నేను మిస్ చేసిన అనిపిస్తే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.